హాయ్ మిత్రులారా, ఎలా ఉన్నారు అందరూ? జనరల్ గా 20,000 లోపు ఫోన్స్ తక్కువ లాంచ్ అవుతుంటాయి. కానీ ఈ 2-3 నెలల్లో చాలా కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి. బహుశా 2-2.5 సంవత్సరాల తర్వాత మీకు 20,000లో కొన్ని మంచి ఫోన్లు లాంచ్ అయ్యాయి. అవన్నీ నేను మీకు చెప్పబోతున్నాను. నేను మీకు టాప్ 3 ఫోన్స్, అదే విధంగా మంచి బ్రాండ్ ఫోన్స్ 2 ఉన్నాయి, వాటి గురించి కూడా చెప్పబోతున్నాను. నువ్వే చెప్పాను. సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మనం చూసే ఫోన్స్ అన్నీ కూడా వాల్యూ ఫర్ మనీ ఫోన్స్. ఇంకా చెప్పాలంటే మనం 20,000, 30,000, 40,000 లోపు ఫోన్స్ గురించి చేసే వీడియోస్ అన్ని రాబోతున్నాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలా రీసెర్చ్, చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. అప్పుడే మనం మంచి ఫోన్స్ ఎంచుకోవడానికి బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 20,000లో చేస్తున్న వీడియోకి చాలా స్ట్రిక్ట్ గా బెంచ్ మార్క్స్ మనం పెట్టుకోవడం జరిగింది. అంటే ఏదో 20,000కి ఫోన్ వస్తుంది కదా అని మనం దాని లిస్ట్ లోకి తీసుకోలేదు. అన్ని చెక్ చేశాక మనం క్రైటీరియా లిస్ట్ మీకు చెప్తాను, చూడండి. నేను చెప్తానన్నా. సరే చెప్పు. 120 హెడ్స్ AMOLED స్క్రీన్ ఉండాలి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండి తీరాలి. సైడ్ మౌంట్ సెన్సార్ అయితే మనకి నో. 20,000కి సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సారా? లేదు. 5.5 lakhs కంటే ఎక్కువ అంటూ స్కోర్ ఉండాలి. మీరు మీడియం సెట్టింగ్స్ లో హెవీ గేమ్లను కూడా ఆడగలగాలి. స్టీరియో స్పీకర్లు తప్పనిసరిగా ఉండాలి. 5000 mAh బ్యాటరీ కలిగి ఉండాలి. కనీసం 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ ఉండాలి. అవును, మరి మనం 20,000 పెడుతున్నామంటే 6GB ర్యామ్ కోసమా? కాదు కదా, 8GB ర్యామ్ ఉండాలి. ఇది మన క్రైటీరియా. అలాగే చాలా ఫోన్లను పరిశీలించి రీసెర్చ్ చేశాక ఇప్పుడు ఈ లిస్ట్ చేయడం జరిగింది. 5 ఫోన్స్ గురించి చెప్పబోతున్నా. చివర్లో 2 ఫోన్స్ కొన్ని క్రైటీరియాస్ తో ఉన్నాయి, అవి మీకు చెప్పబోతున్నా. మన లిస్ట్ లో ఫస్ట్ ఫోన్ అంటే 5వ నెంబర్ నుంచి వెళ్దాం. 5వ నెంబర్ లో ఉన్న ఫోన్ లావా బ్లేజ్ కర్వ్ 5G. ఇది కొత్తగా లాంచ్ అయిన ఫోన్ అండ్ ఇది ఇండియన్ బ్రాండ్ కూడా. లావా మంచి ఫోన్లను లాంచ్ చేస్తున్నది. 20,000 లోపు కర్వ్డ్ డిస్ప్లే AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది 120 హెడ్స్ AMOLED డిస్ప్లే కలిగి ఉండడం వల్ల చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ ని కలిగి ఉంటుంది. 5G 8 బ్యాండ్స్ సపోర్ట్ ఉంది. 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ కలిగి ఉంది. UFS 3.1 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. కాబట్టి ఇది ఒక మంచి విషయం. డేటా చాలా స్పీడ్ గా మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కలిగి ఉంది. దీని ప్రైస్ చూసుకుంటే బేస్ వేరియంట్ 17,999 అండ్ 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ 18,999 కి వస్తుంది. Android 13 ఇందులో ఉంది. అవునండి, Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చినట్లయితే చాలా బాగుండేది. అయితే 2 years మేజర్ అప్డేట్లను ప్రామిస్ చేసింది. ఇది 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది అండ్ 18,999 కి 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ నిజంగా మంచి ఆప్షన్. పెర్ఫార్మెన్స్ ఇది మీకు అత్యంత ముఖ్యమైన విషయం. అయితే మీరు చాలా గేమ్స్ ఆడతారు అన్నట్లయితే ఈ 4వ ప్లేస్ లో ఉన్న ఫోన్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది. Z9 అరే ఏం ఫోన్ అండి. ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే, 120 హెడ్స్ స్క్రీన్ తో అద్భుతంగా ఉంది. ఇది డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ ని కలిగి ఉంది. ఇది ఈ ప్రైస్ రేంజ్ లో ఫాస్టెస్ట్ ప్రాసెసర్ అని చెప్పాలి. అన్నిటికంటే ఎక్కువ అంటూ స్కోర్ ను కూడా ఇదే కలిగి ఉంది. 44 వాట్ ఛార్జింగ్ అండ్ 8GB ర్యామ్, 128GB స్టోరేజ్, ఫ్రంట్ టచ్ OS 14 ని కలిగి ఉంటుంది. కాబట్టి మీకు Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. దీని నెగిటివ్ గురించి మాట్లాడినట్లయితే ఇది 50 మెగాపిక్సెల్ OIS కెమెరాతో వస్తుంది. అది మంచి విషయమే, కానీ ఇందులో అల్ట్రా వైడ్ లేదు. సెకండరీ సెన్సార్ 2 మెగాపిక్సెల్ ఉంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. దీని ప్రైస్ చూస్తే మనకి 19,999. 15-16 వంటివి అప్డేట్స్, 2 సంవత్సరాల మేజర్ అప్డేట్. ఇంత మంచి స్పెసిఫికేషన్స్ తో ఉన్న మరొక ఫోన్ గురించి మన ముందు వీడియోలో మనం చెప్పడం జరిగింది. ది పోకో X6. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది కొత్తగా లాంచ్ అయింది. నెంబర్ 1 లో ఉంది. ఆల్రౌండర్ ప్యాక్డ్ ఫోన్ Realme 12 Plus. ఇది 120 హెడ్స్ రిఫ్రెష్ రేట్ తో 6.67 ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. 9 5G బ్యాండ్స్ తో
Dimensity 7050 ప్రాసెసర్, 8GB RAM, 128GB స్టోరేజ్ అండ్ 8GB RAM అండ్ 256GB స్టోరేజ్ వేరియంట్స్ తో వస్తుంది. ఈ ప్రైస్ చూసుకుంటే మనకి 20,999 కి వస్తుంది. కానీ దీన్ని ఆఫర్ లో మనం చూసుకుంటే కొంచెం తక్కువకి దొరుకుతుంది. ఇందులో 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, స్టీరియో స్పీకర్లు, IP54 సర్టిఫికేషన్ ఉన్నాయి, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, కెమెరా కూడా బాగుంది. ఎస్పెషల్లీ ప్రైమరీ సెన్సార్ 50 మెగాపిక్సెల్ సోనీ లైట్ 600 తో వస్తుంది. ఫోటోలు బాగా వస్తున్నాయి. ఇది అల్ట్రా వైడ్ సెన్సార్ తో కూడా వస్తుంది. మరియు 8GB RAM, 128GB స్టోరేజ్. ప్రైస్ చూసుకుంటే మనకి 20,999 కి వస్తుంది. మీకు 2 సంవత్సరాల మేజర్ అప్డేట్లు వస్తాయి. అదేవిధంగా ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ ఆండ్రాయిడ్ 15, 16 అప్డేట్స్ కూడా వస్తాయి. నేను చూసినప్పుడు రియల్మీ 12+ అనేది ఆల్రౌండర్ ప్యాకేజ్ ఫోన్ అని అనిపించింది. అందుకే ఇది నెంబర్ 1 ఫోన్ అని నేను అంటాను. మీకు మంచి బ్రాండ్ ఫోన్ కావాలి, బ్రాండ్ పై ఎక్కువ ఇంట్రెస్ట్, అందరూ స్పెసిఫికేషన్స్ మాత్రమే చూడరు. OnePlus ఫోన్ కావాలనుకునే వారు చాలా మంది ఉన్నారు. అంటే ఏదైనా కానీ నాకు OnePlus ఫోన్ 20,000 బడ్జెట్ లో అయితే చాలు. అలాంటి వారికి OnePlus Nord CE 3 Lite 5G ఇది మంచి బ్రాండ్ తో కూడిన మంచి ఫోన్. కానీ ముందు మనం చూసిన ఫోన్లతో పోల్చి చూస్తే స్పెసిఫికేషన్స్ పరంగా ఇది వెనుకబడిపోతుంది. కానీ బ్రాండ్ వాల్యూ ఎక్కువ. మన లిస్ట్ లో ఈ మధ్య ఎప్పుడు ఉండే మరొక బ్రాండ్ ఉంది. అది ఏదా అని మీరు చూస్తున్నారా? మోటరోలా ప్రత్యేకంగా 20,000లో ఏ ఫోన్ కూడా లాంచ్ చేయలేదు. కానీ వీళ్ళు ఎక్కువగా 10-15,000 ఫోన్లను లాంచ్ చేశారు. కానీ మోటరోలా క్లీన్ UI ఫోన్ కావాలి, మోటో G84 5G ఒక మంచి చాయిస్. ఇప్పటికీ శాంసంగ్ బ్రాండ్ లో చూస్తే శాంసంగ్ F34 లేదా M34 ఫోన్స్ ని మీరు తప్పక ట్రై చేయొచ్చు. OnePlus Nord CE 3 Lite, మోటో G84, స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ తో, కాబట్టి డైలీ యూసేజ్ కి పర్లేదు, ఓకే ఫోన్స్. శాంసంగ్ M34 మంచి ఫోన్లు. ముఖ్యంగా OS అప్డేట్స్ 4 years వరకు కూడా వస్తాయి. నిజానికి ఇవి ఇంపార్టెంట్ అప్డేట్స్. చాలా ఫోన్స్ వేరియంట్స్ మనం రీసెర్చ్ చేశాక అన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్స్ లిస్ట్ చేయడం జరిగింది. మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఎంతో టైం, ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. కాబట్టి మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మిత్రం. మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేశారు కదా, ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మిత్రం. థ్యాంక్ యూ. ఈ వీడియో కిందే తర్వాత వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు స్టే ఎక్సైటెడ్. బాయ్ బాయ్.